కదమ్మా ఇప్పుడు డేట్ మనం 10, 11, 12 మనం డేట్ అనుకున్నాం కదా. ఎవరు అనుకున్నారు? ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ. ఒక్క నిమిషం, గవర్నమెంట్ లో కూర్చొని మాట్లాడుకోవాలి. ఇది కాదు ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఏదైతే ఆలయ కమిటీ ఉందో ఆగండి, అన్ని డిపార్ట్మెంట్లతో మాట్లాడిన తర్వాత అనువైన డేట్ ఏంటో వాళ్ళు చెప్తారు, మనం చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనం ఒక డేట్ అనుకుని చెప్పేసరికి గ్రామ పెద్దలు అందరితో మాట్లాడి మీకు మీరు డేట్ అనుకొని చెప్పడానికి అవదండి. ఇప్పటి వరకు 40 సంవత్సరాలు గడుస్తున్నా సరే ఇప్పుడు వరకు ఏ యొక్క మంత్రి ఇన్వాల్వ్ కాలేదు. ఇక్కడ ఎవరైతే మంత్రి గారు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, మీకు అర్థం అవ్వలేదు. అలా కాదు, ఇక్కడ ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఉంటారో వాళ్ళే గుడికి చైర్మన్ గా వ్యవహరిస్తారు. అలాగే ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరైతే చెప్తారో వాళ్ళ గ్రామ పెద్దల గ్రామ పెద్దల సమక్షంలో కమిటీ నిర్ణయించుకోవడం జరుగుతుంది. గ్రామ పెద్దల సమక్షంలో కమిటీ నిర్ణయించుకోవడం జరుగుతుంది. అలాగే డేట్లు కూడా నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు డేట్లు మనం 10, 11, 12 నిర్ణయించుకొని పోస్టర్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా ఇప్పుడు పంపించిన తర్వాత మీరు ఏదో కారణాలు చూపించి ఏదో సాగు చూపించి మీరు ఇది కాదమ్మా, ఇది కాదు, ఖచ్చితంగా ఇప్పుడు అధికారులతో ముందు 3 రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది. ఖచ్చితంగా దయచేసి అధికారులందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. ఇప్పుడు వరకు జరగాల్సిన కార్యక్రమం ఏదైతే 10, 11, 12, 3 రోజులు ఉందో యథావిధిగా జరుగుతుంది. గ్రామ పెద్దలందరి సమక్షంలో నిర్ణయించుకున్నటువంటి డేట్స్ అది. ఎట్టి పరిస్థితుల్లో అధికారులందరికీ తెలియాల్సినటువంటి విషయం ఒకటే ఉంది. 10, 11, 12 ఎట్టి పరిస్థితుల్లో మీలా అయితే కుదరదు. మీరు గతంలో ఎట్టి పరిస్థితుల్లో గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే గారు మాట్లాడకుండా మీరు ఎందుకంటే అనౌన్స్మెంట్ కాకపోవడం 3 రోజులు వేసిన తర్వాత కొట్టించాము. అలా అవదు. గవర్నమెంట్ పండుగ చేస్తున్నప్పుడు లాస్ట్ ఎప్పుడు మీరు అరవకండి, బెదిరించకండి. మీ బెదిరింపులకు మీరు అరవకండి, బెదిరించకండి, మీ ఇష్టం. మీరు తగ్గండి, తగ్గకండి. గవర్నమెంట్ పండుగ చేస్తోంది. ఇది ఒక స్టేట్ ఈవెంట్. స్టేట్ ఈవెంట్ లో 350 మెంబర్స్. దీని తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఫోర్స్ ఉంటుంది. దీని తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్ మన ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళు ఉంటున్నాయి. వాళ్ళు మీరు కౌంట్ చేయలేదు. చిన్ని కంపోనెంట్స్ ని చూస్తే 750 మనం మొబిలైజ్ చేయాలి. సో ఆలయ కమిటీ అండ్ కలెక్టర్ మేడం గారు మినిస్టర్ మేడం సమక్షంలో ఈ కన్స్టెంట్ నేను చెప్పగలుగుతున్నాం. ప్రెసెంట్లీ భారత రాష్ట్రంలో తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి ఇక్కడ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. దీనికోసం స్టేట్ నుండి అండ్ అదే విధంగా మన ఏఎస్ఆర్ జిల్లా నుండి సిఆర్పిఎఫ్ కంపోనెంట్ ని విత్డ్రా చేయడం జరిగింది. నా ఈ సమయంలో ఈ చర్చ చేయడం స్పెసిఫిక్ డేట్స్ విషయంలో వితౌట్ అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్, అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్, కన్స్ట్రెంట్స్ ని చూసినా లేకుండా మనకి చెప్పడం ఒక అర్లీ మీరు కమిట్మెంట్ చేయగలుగుతున్నారు. ఈ కౌంటింగ్ అయిపోయిన తర్వాత అజ్యూమ్ దట్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ జిల్లాకి రిపోర్ట్ అవుతున్నాయి. సో వాళ్ళు 7 days తీసుకుంటున్నారు, వాళ్ళు సెలవుకి వెళ్ళిపోతున్నారు. దీని తర్వాత వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కి రిపోర్ట్ అవుతారు, రాజమండ్రి అండ్ మనకి విశాఖపట్నం. దీని తర్వాత మన జిల్లా ఫోర్స్ ని కూడా మనం మినిమం 4 days సెలవు ఇవ్వాల్సి ఉన్నాయి. మినిమం 4 days వాళ్ళు ఫిట్టింగ్ అయిపోయినా ఉంటున్నాయి. సో ఆ సమయంలో వాళ్ళకి మళ్ళా డిప్లాయ్మెంట్ చేస్తే వాళ్ళే కదా ఇన్సిడెంట్ లో ఖచ్చితంగా పడిపోతున్నారు. ఎందుకంటే మనకి ఫస్ట్ వాళ్ళని కొండలో ఆల్ ఓవర్ ఏరియా డామినేషన్ చూసాం పెట్టాలి. మనం ఏరియా డామినేషన్ లేకుండా ఈ ఏరియాలో మన బందోబస్తు పాసిబుల్ కాదు. దీని తర్వాత ఆల్ అరౌండ్ కార్డన్ మంచి అది మనం ఆల్ ఎంట్రీ పాయింట్స్ లో వెహికల్ చెక్ ఇది ఎప్పుడు లేని సార్. ఇది ఈ రకంగా ఇదైతే కరెక్ట్ కాదు. అగ్రీ. ఎలక్షన్స్ ఎప్పుడు లేవు కదా సోదరా. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ పక్క రాష్ట్రంలో. మీరు అర్థం చేసుకోవట్లేదు. ఎలక్షన్ పక్క రాష్ట్రంలో ఉంది కాబట్టి కూర్చోండి. పంతులు గారు చెప్తారు, మీరే చెప్పండి డేట్. నేను కూడా చెప్పను. పంతులు గారు ఏ డేట్ చెప్తే ఆ డేట్ మీరు చెప్పండి. అందరికి వెళ్ళిపోతుకొని చెప్పండి కూడా వెళ్ళిపోదాం.
పంతులు గారు ఏ డేట్ చెప్తారో 2-3 డేట్లు చెప్తారా, 2-3 డేట్లో ఒక డేట్ చెప్పండి. కూర్చోండి, మన పండుగ, మనం వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. కూర్చోండి, మన పండుగ. అక్కడ 2-3 డేట్లు చెప్తే ఆ డేట్లో ఏదో డేట్ మీకు నచ్చిన డేట్ మీరే చెప్పాలండి. మీరు చెప్పండి. కానీ నీకు చోర మేము గిరిజనులు, మా గిరిజన ఆరాధన నేను గిరిజనురాలనే, నేను గిరిజనులే. నాకు తెలుసు. చెప్పండి పాట వేసేసేయండి, అది పోస్ట్ మార్టం చేయాలి. ఆ పాపం నీకు తగులుతుందమ్మా. మీకు తగులుతుంది, నాకు తగలదు, మీకే తగులుతుందా పాప? వెళ్ళండి. 17-18 వచ్చినట్టున్నాయి ఇదివరకు. అంచేత తెలుగు మాసాలు ఒక అధిక మాసం రావడం కారణం చేత కొంచెం డిస్టెన్స్ పెరగడం అనేది అంచేత ఇది ముందుగా వచ్చేసిందండి. అంచేత మరి అది దాన్ని కానట్లయితే మరి 17-18, 19 అయితే బాగుంటుందని చెప్పి కూడా సెకండ్ ఒపీనియన్గా అప్పుడు చెప్పడం జరిగిందండి. మరి ఆలయ కమిటీ సభ్యులు కూడా అంటే బాగుంటుంది రేపు నుంచి. మరి ఆలయాలు కూడా 17, 18, 19 అంటున్నారు మీరు. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, అది ఇంకొకటి ఇంకేమైనా ఉందా? ఇంకా ఎందుకంటే 2 అట్టుకుంటే అందరికీ నమస్కారం. మోదకొండమ్మ అమ్మవారి ఫెస్టివల్ని, అది పెద్ద ఫెస్టివల్, ఈ ఊర్లోనే పెద్ద ఫెస్టివల్. చాలా జిల్లా నుంచి అందరూ వస్తారు, పక్కన రాష్ట్రం నుంచి కూడా చాలా మంది వస్తారు. సో అదికి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో సఫిషియంట్ సెక్యూరిటీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి అందరి ఇన్పుట్స్, ఎస్పీ సార్ ఇన్పుట్స్, అలాగే డిస్ట్రిక్ట్ కమిషనర్ ఇన్పుట్స్ తీసుకోవాలి, ఆల్ ఆఫీసర్స్ ఇన్పుట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరిగింది. సో పంతులు గారిని కూడా పిలిపించి 80 పాసిబుల్ లైక్లీ డేట్స్, ఇంకా 80 మంచి ముహూర్తాలు ఉన్నాయని అడిగితే వాళ్ళు 17, 18, 19 కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పారు. ముందు కూడా 17, 18, 19 ఫస్ట్ టైం డిస్కషన్ చేసినప్పుడు కూడా 17, 18, 19 ముహూర్తాలు ఉన్నాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే 17, 18, 19 ముహూర్తాలు ఉన్నాయని పంతులు గారు చెప్తున్నారు. అండ్ ఎస్పీ గారు కూడా పోలీస్ అందరికీ కూడా అడ్జస్ట్ చేసుకోండి, 2 రోజులు తక్కువ సెలవు ఇచ్చి వాళ్ళందరినీ మొబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. మీరు అంతా ఇన్సిస్ట్ చేస్తే మనం అలా ప్రయత్నం చేస్తామని చెప్పారు. సో మనం అందరూ ఇన్పుట్స్ తీసుకొని మనం 17, 18, 19 డేట్స్ మనకి పాడేరుకి మోదకొండమ్మ, ఆ అమ్మవారు మన ఏరియాని పూర్తిగా రక్షించి కాపాడుతున్న తల్లి. ఆ తల్లికి ప్రతి సంవత్సరం కూడా మనం పసుపు పెట్టి, బట్టలు పెట్టి ఆ తల్లి జాతరని అంగరంగ వైభవంగా జరిపించుకోవడం మనందరికి కూడా ఆచారం. ఆ పండగని మనం స్టేట్ ఫెస్టివల్గా కూడా అనౌన్స్ చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో. ఆ స్టేట్ ఫెస్టివల్ అంటే 1,00,000 మంది వస్తున్నారు కాబట్టి ఆ పండుగకు కావలసినటువంటి అన్ని రకాల సదుపాయాల గురించి ఇప్పుడు మనం రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. అలాగే అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూర్చున్నప్పుడు ఒక డేట్ కూడా అనుకుంటే పంతులు గారు 17, 18, 19 అని చెప్పడం కూడా జరిగింది. అది గౌరవ కలెక్టర్ గారు కూడా అనౌన్స్ చేశారు, మీరు అందరూ కూడా చూశారు. ఆ డేట్కి ఆ పండుగ అంగరంగ వైభవంగా అందరం కలిసి మనం చక్కగా చేసుకుందాం. అమ్మవారి ఆశీస్సులు అందరూ తీసుకుందాం. ఆవిడ కృపకు అందరం పాత్రలు అవుదాం. థ్యాంక్ యూ.